కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. హాయ్ అండి. మెయిన్ క్లాత్ వచ్చేసి ఫ్లవర్స్ వచ్చేసి పైకి చూస్తున్నట్టుగా ఉన్నాయి. అయితే మనం అలా ఉన్నప్పుడు వన్ సైడ్ నుంచే ఇలా ఫోల్డ్ చేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకొని కటింగ్ చేసుకోవాలన్నమాట. అయితే ఈ శారీ పైనది కూడా చాలా క్రాస్ వచ్చింది. అలా క్రాస్ వచ్చినప్పుడు రెండు ఒక దగ్గర పెట్టుకొని ఆ క్రాస్తోని అలాగే కట్ చేస్తే బ్లౌజు మొత్తం ముడతలు ముడతలు వస్తుంది. కాబట్టి క్రాస్ ఎంత ఉందో ఆ స్ట్రెయిట్గా వచ్చేంత వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా లాగి పట్టుకొని స్ట్రెయిట్గా అట్లా సాగకుండా ఉన్నప్పుడు అలా ఎంత వస్తే అంతవరకు మనము ఆ కచ్చా క్లాత్ అయితే తీసేసుకోవాలి. ఆ తర్వాత నీట్గా అన్నీ పైకే వచ్చేలాగా కట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్లవర్స్ పైకే కనబడతాయి, హ్యాండ్స్ పైకే కనబడతాయి. ఫ్రంట్ ఎలా వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే ఫ్లవర్స్ క్రాస్ కాబట్టి అంత తెలియదన్నమాట మనకు. సో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే క్రాస్ సాగకుండా ఉన్నప్పుడు మాత్రమే బ్యాక్ పార్ట్ తీసుకోవాలండి. ఆ సాగితే మాత్రము ఆ బ్లౌజ్ అయితే అస్సలు కుదరదు. మధ్యలో అయితే ఈ క్రాస్ కటింగ్ కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు రెండు పైకే ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఎలా తీసుకోవాలో నేను చూపిస్తున్నాను. క్లాత్ అయితే ఉంది, బ్లౌజ్ అయితే చిన్నగా ఉన్నప్పుడు ఈ విధంగా అయితే తీసుకోవాలి. ఒకవేళ మనకు బ్లౌజ్ పెద్దగా ఉండి మనకు బ్లౌజ్ రావట్లేదు, ఫ్లవర్స్ ఒక సైడ్ కిందికి వస్తున్నాయి, ఒక సైడ్ పైకి వస్తున్నాయి అనుకుంటే కిందికి వచ్చిన సైడు లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకోవాలి, పైకి వచ్చిన సైడు రైట్ హ్యాండ్కి పెట్టుకోవాలి. వాళ్ళు ఖచ్చితంగా నాకు ఈ బ్లౌజ్లోనే కావాలి అన్నప్పుడు మాత్రం ఇలా అయితే చేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఫ్లవర్స్ పైకే కనబడతవి, బ్యాక్ సైడ్ కూడా పైకే కనబడతవి, క్రాస్ కూడా పోయింది. నీట్గా ఈ విధంగా అయితే కటింగ్ చేసుకున్నా. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.